శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నంలో, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14గా ఉండడం జరిగింది. సో దాన్ని బట్టి ఈ సంవత్సరం వీళ్ళ ఫైనాన్స్ ఆర్థిక పరిస్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే అదనంగా బడ్జెట్ పెరిగి రుణాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే పాత రుణాలు అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల కంపల్సరిగా వీళ్ళ యొక్క ఖర్చులు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం, అనవసర ఖర్చులు అనవసర బాధ్యతల నుంచి బయటపడడం మంచిది. సో ఏదైనా మొత్తం మీద కొద్దిగా 8 ఆదాయం అంటే మంచి ఇన్కమ్ మాట, మంచి అనుకూలమైన ఇన్కమే వస్తుంది. కానీ దాని మించిన ఖర్చులు రావడం వల్ల కొద్దిగా ఫైనాన్స్ డెఫిసిట్లో పడే అవకాశం ఉంది. కాబట్టి కానీ ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు యాజిటీజ్గా కొంత లగ్జరీగా కొంత బెటర్ లివింగే ఉండే అవకాశం ఉంది ఈ రాశి వారికి. సో ఇక ఆదాయం 4, ఇక రాజపూజ్యం 4, అవమానం 5గా ఉండడం జరిగింది. అంటే ఇంచుమించుగా సమానంగానే ఉంది. అయితే ఏంటంటే ఏదన్నా పదవి కోసం పోటీ పడేవారు, క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే బాగా దగ్గరగా వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రత్యర్థులను అంచనా వేసుకొని పోటీకి దిగడం మంచిది. అనవసరంగా పౌరుషానికి పోయో పంతాలకు పోయో పోటీ చేయడం వల్ల కొంత గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నేరంలో మిస్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ప్రభుత్వ అధికారులకి ఈ ప్రమోషన్ సంబంధించిన విషయాల్లో ఆశించిన ప్రమోషన్ సకాలంలో రాకపోవడం కానీ, మీరు ఆశించిన ప్రమోషన్ ఇతరులకి రావడం వల్ల మీరు కొద్దిగా అవమానపడడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారు ఎవరితో పోటీ పడకుండా, పంతాలకు పోకుండా సాధారణంగా వాళ్ళ మనసును కంట్రోల్ చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా సాఫీగా వెళితే అటు వృత్తి సంబంధించిన విషయాలు ఎటువంటి అవమానం మైనస్లు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో మాత్రం కంపల్సరీగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక సంవత్సర ఫలితాలు మనం చూసుకునేటప్పుడు ఎక్కువగా ఈ రాహు, కేతువు, శని, గురువుల్ని పరిశీలించడం జరుగుతుంది. యాజిటీజ్గా శని భగవానుడు అర్ధాష్టమ శనిలో ఈ సంవత్సరం అంతా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే సంవత్సర ఫలితాలు కాబట్టి ఇది మోక్ష త్రికోణాన్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. 4, 8, 12. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కంపల్సరీగా ఈ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, కొద్దిగా పేరెంట్స్కి కుటుంబానికి దూరంగా ఉండి విద్యను అభ్యసించవలసి రావడం కానీ జరుగుతుంది. అయితే చాలా కష్టపడి చదవవలసి ఉంటుంది. అంటే సౌకర్యాలు తగ్గుతాయి. కాబట్టి దాని మీద పక్కన పెట్టి విద్య మీద దృష్టి పెట్టడం మంచిది. సో అలాగే బాధ్యతలు తీరిపోయిన వారు, రిటైర్మెంట్ వయసు దాటిన వారు సాధారణంగా మరి వాళ్ళు ఏదన్నా ఓల్డేజ్ హోమ్లో కానీ, ప్రశాంత జీవనం కోసం ఏదైనా పుణ్యక్షేత్రాలు తిరుపతి లేదంటే పుట్టపర్తి, షిరిడి లాంటి కేంద్రాల్లో శాశ్వతంగా అక్కడ నివాసపడడం కానీ, కొంతమంది ఏదన్నా కొద్ది దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో కాలాన్ని గడపవలసి ఉంటుంది. అదే మరి సంపాదన రంగంలో ఉన్నవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ సంపాదన కొరకు ఉన్న ప్లేస్ విడిచిపెట్టి వేరే ప్లేస్కి మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఊరు విడిచిపెట్టి వేరే ఊళ్ళో జీవన విధానం సాగించవలసి ఉంటుంది. అది విదేశం కూడా కావచ్చు, మనకు పరిచయం లేని అన్య ప్రాంతం కూడా కావచ్చు. మొత్తం మీద మాత్రం ఉన్న ప్లేస్ నుంచి మారడం అన్నది ఈ రాశి వారికి వాళ్ళ స్థాయిని బట్టి జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితం, అంటే కోరికలు తగ్గించుకొని ఎటువంటి వ్యామోహాలు లేకుండా, దేని మీద కోరికలు లేకుండా ఉన్న వనరులతో తృప్తి పడే వారికి మాత్రం చాలా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఏమాత్రం కోరికలు కోరినా, వసతులు కావాలనుకున్నా, ఇంకా ఏదో సాధించాలని అనుకుంటా మాత్రం ఏమీ జరిగే అవకాశం లేదు. ప్రశాంత జీవితం గడిపే వారికి మాత్రం 100% ఈ సంవత్సరం బాగుంది. ఇక గురువు యొక్క బలాన్ని పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఈ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి నెలాఖరు వరకు, అంటే ఏప్రిల్ నెలాఖరు వరకు 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు 7వ స్థానంలోకి కామ త్రికోణంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే కోరికలు సంబంధించినది, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఆలోచనలు, మీ కోరికలు నెరవేరే సమయం మీకు మే 1వ తారీఖు నుంచి రాబోతుంది. 3వ స్థానం, 7వ స్థానం, 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది.
అలాగే లగ్నం పైన కూడా గురు దృష్టి ఉండడం వల్ల గజకేసరి యోగం కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు పుణ్యక్షేత్రాలు విహార క్షేత్రాలు తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాలు, ఆరోగ్యం, ముఖ్యంగా ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సహజంగా ఉన్నటువంటి ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్, గైనిక్ సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మరి ఈ సంవత్సరం వాటి నుంచి బయటపడి సంతానవతులయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే మరి 3, 7, 11 అవ్వడం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలించడం, వివాహాలు సుఖవంతం అవడం, ఆదాయం పెరగడం, జీవిత భాగస్వామి యొక్క సహకారం, ఆవిడ యొక్క ఆదాయం పెరగడం, మొత్తం మీద చాలా వరకు గురువు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది కాబట్టి ఇది కూడా ఓకే. అయితే ధర్మ త్రికోణాన్ని 5వ స్థానంలో ఉన్నటువంటి రాహు పూర్వపుణ్య స్థానాన్ని మీ యొక్క పుణ్యాల్ని వ్యర్థం చేసే అవకాశం ఉంది. సో 5, 9, 1 అంటే ధర్మ త్రికోణాన్ని రాహు పరిపాలించడం వల్ల ఏంటంటే న్యాయానికి, అంటే ముఖ్యంగా మన ధర్మానికి, అలాగే మన యొక్క కార్యక్రమాలు విరుద్ధంగా ప్రవర్తించడం, మన సంస్కృతికి సంస్కారానికి విరుద్ధంగా ఉండడం, దైవ ఆరాధన తగ్గడం, ఇతర వాటి మీద ఆలోచన పెరగడం, అక్కలేని విషయాలు కలగజేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అతిగా పోయి ఈజీ మనీ కోసం ఆన్లైన్ గేమ్స్, పేకాట, జోదం లాంటి వ్యసనాల మీదకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అంటే ధర్మానికి విరుద్ధంగా, మన సంస్కృతికి సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు, అలాగే ఇంకా యువకులు లాంటి వాళ్ళు మరి వారికి ప్రేమ సంబంధించిన విషయాల్లో రాంగ్ డిసిషన్ తీసుకోవడం, అలాగే కొన్ని కమిట్మెంట్లు చేయడం వల్ల అటు ఇంతకాలం ఉన్నటువంటి నేమ్ కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కంపల్సరీగా చాలా నియమబద్ధంగా వ్యవహరించాలి. పరిచయం లేని వ్యక్తులతోనూ ఆన్లైన్లో కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్లు కానీ ఆ విధంగా పరిచయం వారితో పరిచయం పెంచుకొని వాళ్ళ ద్వారా నమ్మక ద్రోహం, మోసం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా వరకు మంచిది. సో ఏదైనా ఈ రాశివారు గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి ఆరాధన, అలాగే శనిగ్రహ అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన 2 కామన్గా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా మీరు మరి దక్షిణామూర్తి క్షేత్రాన్ని దర్శించడం, అంటే మనకి శ్రీకాళహస్తి అవ్వచ్చు, అలాగే ఏదైనా శివాలయాన్ని దర్శించి మీరు అక్కడ విధి విధానంగా అభిషేకాన్ని తిలకించడం ద్వారా మీ యొక్క పుణ్య ఫలితం క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ఎక్కువగా దైవ మార్గంలో ఈ వృశ్చిక రాశి వారు కంపల్సరీగా ప్రయాణిస్తారు. ఎందుకంటే గురువు లగ్నాన్ని, రాశిని చూడడం వల్ల మంచి మార్గంలో మంచి వారితో కలిసి, మంచి వారి స్నేహంతో మీ యొక్క మంచి అలవాట్లతో ముందుకెళ్తారని ఆశిస్తూ, అయితే మరి ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతున్న సందర్భంగా జాతకాల మీద నమ్మకం ఉన్నవాళ్ళు, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా ఉగాది రోజు, అంటే మనకి త్వరలో రాబోయే ఉగాది రోజు ఖచ్చితంగా పంచాంగ శ్రవణాన్ని మీరు ప్రత్యక్షంగానో టీవీలో చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడం. ఇది తెలుసుకోవడం వల్ల ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి దోషాలు మీకు తొలుగుతాయి. కొత్త జీవితానికి మీరు ప్లాన్ చేసుకునే విధంగా ఆ రోజు, అంటే కొత్త సంవత్సరం రోజు మీకు చాలా శుభకరంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు సాధ్యమైనంత వరకు కూడా ఈ పంచాంగ శ్రవణాన్ని ఏదైనా దేవాలయంలో కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో టీవీలోనే వినే ప్రయత్నం చేయండి. సాధారణంగా ఈ వానఫలాలు ఎంతసేపు కూడా మొత్తం మీద ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా కేవలం 12 రాశుల్లోనే ఉంటారు. కొత్తగా ఏ రాశులు ఉండవు. ఎవరన్నా ఈ రాశుల్లో జన్మించవలసిందే. అయితే ఈ కేవలం గోచారం అన్నది ఏంటంటే, గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు జాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి గ్రహాల మీద, సంచారం మీద, వాళ్ళకి జరుగుతున్నటువంటి దశల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి సింహరాశి వారికి రాజకీయ రంగంలో విజయం లభించే అవకాశం ఉందని చెప్తాం అనుకోండి. మరి అందరూ రాజకీయ రంగంలో ఉంటారా? ఎవరైతే సింహరాశిలో రాజకీయ రంగంలో ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తూ ఉంటుంది. వేరే వాళ్ళకి వేరే నాయకత్వ లక్షణాలు లాంటివి రావచ్చు. కొంతమంది మీనరాశిలో ఉంటారు, వాళ్ళకి ఏదో అనారోగ్య సమస్య వచ్చిందని చెప్తూ ఉంటాం. అయితే కంపల్సరీగా అనారోగ్య సమస్య వస్తుందా? మరి ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలికంగా వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి రావచ్చు. లేదు కొత్తగా ఉత్సాహంలో ఉన్న వాళ్ళకి, అదే చిన్నపిల్లలకి ఖచ్చితంగా అది రాకపోవచ్చు. అంటే ఇది 12 భావాల్లో పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 90 సంవత్సరాల దాకా ఉన్నటువంటి వృద్ధుడు,
సమస్తం ఈ రాశిలో ఉంటారు కాబట్టి మీ జాతకాలు చెప్పినవి మాకు జరగలేదండి, మీరేదో ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేమి రాలేదంటే ఎలాగొస్తుంది? మీకు ఏమైనా రావాల్సింది ఉంటే వస్తుంది. మీరేమన్నా ఒక డిపాజిట్ చేసి ఉంటే, లేదంటే ఏదన్నా చీటీ కట్టి ఉంటే ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. కనీసం మీరు లాటరీ టికెట్ అన్నా కొంటే మీకు ఆ లాటరీలో అదృష్టం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లాటరీ టికెట్ కొనక, ఏది ఇక్కడ దాచుకోక, ఏది రాకుండా కేవలం నిద్రలో కళ్ళ కంటే ఆకస్మిక ధనలాభం రాదు. అలాగే వివాహం జరిగేటప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తే పెళ్లి సంబంధం కుదురుతుంది తప్ప, ఇంట్లో పడుకొని కళ్ళ కంటే ఏ వివాహ సంబంధం నిశ్చయం. కాబట్టి ప్రతిదానికి కూడా ప్రయత్నం ఇంపార్టెంటు. ప్రయత్నం చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాల్ని మనం హరించి వేయవచ్చు, తీసివేయవచ్చు. ఎంత గొప్ప యోగాలు ఉన్నా కూడా జాతకుడు ప్రయత్నం లేకుండా ఇంట్లో పడుకుంటే ఏది కూడా జాతకుడికి వచ్చే అవకాశం లేదు. కొన్ని యోగాలు కళ్ళలో జరిగిపోతుంటాయి కాబట్టి ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సాధారణంగా జాతకాలను నమ్ముతున్న వాళ్ళు దాన్ని దీర్ఘంగా చివరిదాకా చూసి మీ ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆ రంగంలో ఉంటే మీకు అవకాశం వస్తుంది. మీరేదో బీటెక్ చదువుకొని ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళి ప్రయత్నం చేస్తే అది జరుగుతూ ఉంటుంది. మీదేదో 10th క్లాస్ పోయి అమెరికా ప్రయత్నం వస్తే ఎలాగొస్తుంది? విదేశీదానం ఎలాగొస్తుంది? అందువల్ల ఏంటంటే మీరు ఎంతవరకు అర్హులో దాన్ని చూసుకొని మీరున్నటువంటి ప్రాంతాలను బట్టి, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలను బట్టి అవి వర్తిస్తాయి తప్ప ప్రతి ఒక్కటి జరగవు. ఉన్నవి జరగాలన్నా, లేని రావాలన్నా ఏదన్నా ప్రయత్నం ఇంపార్టెంటు. సో నా ఉద్దేశంలో కార్యసాధన ఉన్నవాడు, సమర్థుడు, టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా జాతకాలను నమ్మకూడదు. వాడు స్వయం కృషితోనే పైకి వెళ్ళాలి. ఆ ప్రయత్నం అలా చేసుకుంటే ఖచ్చితంగా వాడికి విజయం వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే బలహీనుడే జాతకాలను నమ్ముతాడో, ఇతరులను ఆశ్రయిస్తూ ఉంటాడో, ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఎప్పుడు కూడా సమర్థుడు విజయం వైపు ప్రయాణించడంలో ఎప్పుడు జాతకాలను నమ్మకుండా స్వయం కృషితో ముందుకు వెళ్ళడమే మంచిదని నా యొక్క అభిప్రాయం. అది నిజం కూడా. స్వస్తి.